ఆధారాలుంటే అరెస్ట్ చేసేవాడిగా. ఆ ఛాన్స్ మీకు ఎప్పుడూ ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ సెకండ్ మీటింగ్. థర్డ్ మీటింగ్ కల్లా హంతకుడి హ్యాండ్స్ కి సంఖ్యలుంటాయి. ఆల్ ది బెస్ట్. కీప్ ఇట్ అప్. ఏంద్రా తమ్ముడు, ఏమైంది? అనుకున్నంత అయిందన్నా. ఊరు జనమంతా సిద్ధార్థ గారితో కలిసి కాలంతో వేశారు. ఇక మనం చేతులు ముడుచు కూర్చుంటే లాభం లేదన్నా. కాలంలో దూకుదామా? రే తమ్ముడు, ఆ కాలువ దగ్గరే సిద్ధార్థ గాడి కర్మ చెయ్యాలి. ఎంతమంది జనాన్నైనా తీసుకెళ్ళు, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టు. ఆ సిద్ధార్థ గాడి శవానికి అదే జనం చేత ఊరేగింపు చేయించాలి. ఋషేంద్ర ప్రాజెక్టు వల్ల పంటలు పండి పల్లె పచ్చగా ఉంటుందని జనం ఆనందపడుతున్నారు. ఆ వరదరాజులు మాత్రం నిన్ను ఎప్పుడు చంపుదామా అని కోషిష్ చేస్తున్నాడు. మావా, రాళ్లలో కూడా నీళ్లుంటాయి. ప్రతి మనిషిలోనూ మానవత్వం ఉంటుంది. అది తెలుసుకునే రోజునే వాళ్ళు మహర్షులు అవుతారు. ఎన్నాళ్ళకి దొరికావరా? రేయ్, ఇంటికో పొట్టెల్లిస్తాను. వేసేయండి. వద్దు 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 వద్దు. మీరు చూసే నేను కాదు, కనిపించేదంతా నిజం కాదు. వెళ్ళండి. బలిచ్చే ముందు పొట్టేలు కూడా ఎట్టాగేరుస్తుంది. నరకండ్రా. ఎంత పని అయిపోయిందమ్మా. పెళ్ళై వారం రోజులు అవ్వకుండానే తాళి పట్టలేక దూరం అయిపోయిందా తల్లి? నన్ను నా పిల్లల్ని అన్యాయం చేసిపోయావు. వారానికే ఒకరిని మింగేసిందని అందరి చేత మాట పడమంటారా? నన్ను చావనివ్వండి. చూడమ్మా, ఈ భూమి మీద బతికే హక్కే గాని చచ్చే అధికారం ఎవరికీ లేదు. చాలయ్యా చెప్పొచ్చావు. ఏ చేతులతో ఈ పిల్ల పసుపు కుంకలు తుడి చేసావో ఆ చేతులతోనే ఈ పిల్ల కొంచెం బిస్కెట్ చంపే. మన కుటుంబాల మధ్య ఉన్న పగలకి ఎంత మంది బలైపోవాలా సిద్ధార్థ? వయస్సు వచ్చిన బిడ్డను వల్ల కాటికి పంపించావు. ఇప్పుడు నాకు ఇంత ముద్ద పెట్టే దిక్కు లేకుండా చేసావు. ఈ ఏడుపులు ఊరికే పోవు. మా ఉసురు తగిలి నువ్వు నీ కుటుంబం బూడిదైపోవాలా, నాశనం అయిపోవాలా? మీరిచ్చే శాపాలు పూర్తయ్యాయా? ఈ నేల పగలతో రగిలిపోవడానికి, హత్యలతో వణికిపోవడానికి మీరు కూడా బాధ్యులే. ఏ కాదంటారా? మీ కొడుకులు కొడవళ్లు పట్టుకుని కయ్యాలకు దిగుతుంటే మా బిడ్డలు వీర పురుషులని మీరు వీర తెరకాలు దిద్దలేదా? మేము వీరపత్నులం, మేము వీరమాతలం అని మీరు పొంగిపోలేదా? ఏ మీ వాళ్ళు వెళ్ళి ఎదుటి వాళ్ళని నరికితే వాళ్ళ బిడ్డలు వాళ్ళ పిల్లలు మీలాగే ఏడవరా? అందుకే అందుకే అది మీకు తెలియజేయడానికే నేను చెయ్యాల్సింది చేశాను. అయ్యా, మేము చేసిన పాపాలకు నువ్వు వేసిన ఈ శిక్ష చాలు. కనీసం మా వాళ్ళ శవాలనైనా చూపించయ్యా, శవాలనైనా చూపించు. అంజయ్, బాబు
ప్రాణాలతో తిరిగి వస్తామనుకోలేదురా. అయ్యా సిద్ధార్థ, మా బాధలో నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడాం, మమ్మల్ని మన్నించయ్యా. నాకు కావాల్సింది మన్నింపు కాదమ్మా, మీలో మీ వాళ్ళలో పశ్చాత్తాపం. మీరు లేరన్న మరుక్షణం మీ కుటుంబాల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూసారా? మీ ప్రాణాలు మీవి కావు, మిమ్మల్ని కన్నవాళ్ళవి, మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళవి. ఇదంతా మీకు తెలియాలనే చేశారు. మీరంతా ముఠా నాయకుల కోసం మట్టిని బంగారం చేయాల్సిన చేతులతో మారణాయుధాలు పట్టుకుంటున్నారు. మందుకో మాంసానికో మనిషిని చంపే స్థాయికి దిగజారిపోతున్నారు. అయ్యా సిద్ధార్థ, చేతి నిండా పని దొరికితే మా వాళ్ళ బతుకులు ఇట్టా తయారయ్యేవి కాదయ్యా. నువ్వు చెప్పింది నిజమమ్మా. వీళ్ళందరూ కష్టపడి పనిచేయడానికి నేను దారి చూపిస్తాను. ఋష్యేంద్ర కాలువ పక్కనున్న మా భూముల్లో సగం భూములు మీ అందరి పేరు మీద రాసిస్తాను. ఏ సీమకి వెళ్ళినా మాది రాయలసీమ అనగానే అన్నాని ఆప్యాయంగా కావలించుకోవాలి కాని భయపడి దూరంగా వెళ్ళిపోకూడదు. మీరందరూ అలా మారతానంటే మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను. నిజంగా నువ్వు దేవుడు అయ్యా, దేవుడివి. దమ్ము చూపించి రారా అంటే వెన్ను చూపించి వస్తావా? అబ్బా, ఆడుమ్మేసిన ప్రాణాలతో తిరిగి వస్తావా? ఒరే, నువ్వు చస్తే నా తమ్ముడు వేరే చావు చచ్చాడని సీమంతా ఊరేగింపు చేసి నీ శవాన్ని గంధపు చెక్కలతో కాల్చేవాణ్ణిరా. శత్రువు ప్రాణం తీసొచ్చి ఉంటే మన వంశం బతికున్నంత కాలం నీ మగతనం బతికేదిరా. ప్రాణం విలువేంటో తీసేటప్పుడు కాదన్నా, పోయేటప్పుడు తెలుస్తుంది. విన్నావటే? వాడికి పిరికితనం, ప్రాణభయం పట్టుకొని నాకే ఎదురు సమాధానం చెప్పాడు. తను పోతే పెళ్ళాం పెట్టలు అనాథలైపోతారని పాపం ఇప్పటికి తెలుసుకున్నాడు. ఆ వాచుకున్న ఋష్యేంద్రిలు ఇదే సార్. ఆహా, ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలిసిందా? లేదు సార్, అతను చాలా కాలంగా ఇంటికి రావటం లేదంట. అయితే తాళం పగలగొట్టండి. ఓకే సార్. రండి సార్, రండి. ఎక్కడ పోతావు నువ్వు? నువ్వు అయిపోయావు ఇవాళ, నువ్వు అయిపోయావు నా చేతిలో. ఎక్కడ దాక్కున్నారా? బయటికి రా. ఈ గబ్బర్ సింగ్ అంటే ఏమనుకున్నావు నువ్వు? బయటికి రా. సార్, ఇంట్లో ఎవరు లేరు సార్. ఎలా ఉంటారు? తాళాలు పగలగొట్టింది మనమే కదా. ఇళ్ళంతా వెతకండి. భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క సార్, అక్కడ ఏమీ దొరకలేదు సార్. అవును సార్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? డిసెంబర్ 31 మీద మార్క్ పెట్టాడంటే ఏంటర్థం? జరిగిన హత్యలకి ఋష్యేంద్రకి సంబంధం ఉంది. రవీంద్ర రవీంద్ర, మొత్తం మీద నీ పెళ్లి భోజనం ఇన్నాళ్ళకి పెట్టావురా. అది సరే గాని మీ చెల్లెలు పెళ్లి భోజనప్పుడు పెడతావరా? సంబంధాలు చూస్తున్నానురా. మా ఇంట్లో సంబంధం వదిలేసి మీరు ఎక్కడెక్కడో చుట్టూ వెంటన్నయ్యా. మీ ఇంట్లో సంబంధమా? అవునరా, సుభద్ర వాళ్ళ అన్నయ్య కొడుకు. అబ్బాయి చాలా బాగుంటాడు, చూస్తే వాడిని చంకలో పెట్టిపోతావు. అంత చిన్న పిల్లోడా? నువ్వు ఫోటో ఏదన్నా ఉందా? ఫోటో అదిగో.
ఏంట్రా అంత తీక్షణంగా చూస్తున్నావు? అబ్బాయిని చూస్తుంటే నిజంగానే చంకలో పెట్టుకొని పోవాలనిపిస్తుంది. ఊరుకోండి సార్, చంకలో ఏంటి, నాకైతే నెత్తి మీద పెట్టుకోవాలనిపిస్తుంది. నాకైతే ఎక్కడో. ఇమ్మీడియట్ గా అబ్బాయి వాళ్ళని ఇక్కడికి పిలిపించండి. పెళ్లి చూపులు అవి ఏర్పాటు చేయించండి. ఆగు చిన్న, తలంటి పోసుకుందిగా నాగరా. నాకేం వద్దు, కావాలంటే నువ్వే పోసుకో. చిన్న చౌడపా, వాడిని పట్టుకో. చిన్న అగు బాబు, బాబు. వదులు. తప్పు నాన్న, తలంటి పోసుకోవాలి. నేను నిన్నే పోసుకున్నా. రోజు పోసుకుంటే జుట్టు ఊడిపోదు బాబు. రోజు పోసుకుంటే నా నెత్తి నీ నెత్తిలా అవుద్ది. ఏంటి పెద్దమ్మాయి హడావిడి? ఈ రోజు అట్ల తెద్దమ్మా. అంటే దానికి కాస్త వివరంగా చెప్పమ్మా. అట్ల తెద్దంటే అట్ల పండగ, ఆడాళ్ల పండగ. ఉదయాన్నే తలస్నానం చేసి స్వయంగా 11 వాయనం వేసి పెళ్లిన ఆడాళ్లు భర్తలకు తినిపిస్తారు. పెళ్లి గాని వాళ్ళు కాబోయే వాళ్ళకి తినిపిస్తారు. మరి కాబోయే వాళ్ళెవరో తెలియకపోతే ఇష్టపడే వాళ్ళకి తినిపిస్తారు. అంటే నేను బాగా తినిపించొచ్చు అనమాట. ఫుల్లుగా తినిపించచ్చమ్మా. అట్టు మీ బావ నోట్లో పడితే తాడి బొట్టు నీ మెళ్ళలో పడినట్టే. రంగవల్లి, నువ్వు వేసే అట్టు చూస్తుంటే నా స్వామి రంగా